ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు చాలా కీలకమైనటువంటివి. ఆ ప్రణాళికలలో రామాయణం లాంటి వాటిని సరిగ్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే రీసెర్చ్ చేయాలి. వాటి మీద రీసెర్చ్ చేయడానికి కేంద్రం తెలియదు, ఎక్కడ మెటీరియల్ ఉందో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రామాయణం రాయడం, సినిమాలు రకరకాలుగా తీయడంతో కుదరదు. కానీ ఇప్పుడు ఒక చక్కటి ఆలోచన చేశారు. రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి 12 ఏళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణ ప్రాంగణం నెలకొల్పారు విజయనగరం జిల్లాలో. నరసింహమూర్తి మొదటి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. నరసింహమూర్తి మరణానంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మీకి రామాయణంలోని వివిధ కోణాల మీద పరిశోధనలు ప్రోత్సహించడంతో పాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీ వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్ని ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకు శ్రీరామనారాయణం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణం మీద పరిశోధనలకి మరో అడుగు ముందుకు పడింది. వాల్మీకి రామాయణ రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12,000 గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 1,00,000కు పైగా పెంచే ఆలోచనతో ఉన్న నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉంది. విద్యార్థులు, యువత, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా PhD చేసే వాళ్ళకి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు చెప్తున్నారు.